భగవద్గీత ద్వితీయ అధ్యాయము 22వ శ్లోకము పార్ట్ 1. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి వస్త్రములను, జీర్ణాని ప్రాతబడి శిథిలములైనట్టివి, యథా విధముగా, విహాయ విడిచి, నవాని నూతన వస్త్రములు, గృహ్ణాతి గ్రహించును, నరః మానవుడు, అపరాణి ఇతరములను, తథా అట్లే, శరీరాణి దేహములను, విహాయ విడిచి, జీర్ణాని ప్రాతవై నిష్ప్రయోజనములైన వానిని, అన్యాని భిన్నములైన వానిని, సంయాతి గ్రహించును, నవాని క్రొత్తవానిని, దేహి దేహధారి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. భాష్యము. ఆత్మ దేహములను మార్చుననడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవ్వనము వరకు, యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు. వృద్ధాప్యము నుండి మరి ఒక దేహమునకు మార్పు అనున్నది జరుగును. ఈ విషయము ఇదివరకే పూర్వశ్లోకము 2:13 నందు వివరింపబడినది. ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యమగుచున్నది. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చునట్లు ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును. ముండకోపనిషత్తు వంటి వేద విభాగములను, శ్వేతాశ్వతరోపనిషత్తు వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్న మిత్రపక్షులతో పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములను ఆరగించుచుండగా, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనించుచుండును. ఈ రెండు పక్షులను గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అందులో ఒకటి భౌతిక వృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షిభూతమగుచున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉన్నాడు. వారిరువురు మిత్రులే అయినను అందులో ఒకటి ప్రభువు కాగా, రెండవది సేవకుడు. ఈ బంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుతున్నది. భౌతిక దేహమనడి వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతుండును. కానీ అది చింతనే ఉన్నట్టి మిత్రుడైన మరొక పక్షిని
ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణునికి స్వచ్ఛందముగా శరణు పొందినట్లు పరమాచారునిగా అంగీకరించినంతనే సర్వశోకముల నుండి అది విముక్తి నొందగలదు. ముండకోపనిషత్తు 3:1-2 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 4:7-2 కూడా ఈ విషయమును సమర్థించుచున్నవి.